రాజనయ్య హాయ్ ఏంటి సడన్ సర్ప్రైజ్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. వదిలేది పప్పు గట్టిగుంటే గట్టిగుంది అంటావు, ఉంటే చారు అంటావు. ఇట్లా కానీ వంట మాత్రం బాగా చేసేది. వచ్చి దోమలు కూడా తీసుకొచ్చింది. అందుకే ఫస్ట్ మీ మీద ప్రయోగం చేస్తా. మీరు ఏం చెప్తానంటే నువ్వు పెడితే దరిద్రంగా ఉంటుంది, అదే టేస్ట్ వస్తుంది. అందుకే తాగలేకపోయి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసింది, నా వల్ల కాదు. జుట్టు ఊడిపోయింది. హలో నమస్తే, దిస్ ఈజ్ సుజీ. వెల్కమ్ టు మై వాల్ సెలబ్రిటీస్ వ్లాగ్స్. మనం చాలామంది సెలబ్రిటీస్ని సోషల్ మీడియాలో అండ్ ఇంటర్వ్యూస్లో ఈ డైలాగులన్నీ ఈ ఇంట్రోలన్నీ విని బోర్ కొట్టింది కదా. సో ఈరోజు ఇంట్రో ఏం లేదు, నేను ఒక సెలబ్రిటీ ఇంటికి వచ్చాను. తను ఎవరో కాదు, నాకు అన్నయ్య లాంటి వారు. తనకి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. తను ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుంది. షిప్ అంటే ఆల్మోస్ట్ ఎవరైనా గుర్తుపడతారు. ఈ పాటికి మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. నేను ఇంట్రో ఇచ్చినా కూడా అనవసరం అది. సో ఎందుకు లేట్ చేయడం, వెళ్ళి అన్నయ్యని చూసి అన్నయ్యకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చి ఎలా షాక్ అవుతారు అన్నయ్య మీరే చూసేది కదండి. రాజనయ్య హాయ్ ఏంటి సడన్ సర్ప్రైజ్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. వదిలేది వదిన లోపల ఉంది, నాకే అంతా ఓకేనా? యా ఓకే అన్నయ్య. ఓ అద్వితి, పాపం రెడీ అవుతున్నట్టుంది. అసలు చూడు ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నారు. అసలు చూడు ఆ డిజైన్. రాజ్ అనే వాళ్ళది 1 lakh సబ్స్క్రైబర్ అయినప్పుడు సిల్వర్ది అది. వావ్, ఇది జోష్ షాప్ వాళ్ళు ఇచ్చింది. అన్న చాలా బాగా పెట్టుకున్నారు. హాయ్ వదినా. ఏంటి షాక్ కదా? యాక్చువల్లీ ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉంది. అంటే పాప లేదు కదా ఇప్పుడు, లేదంటే ఇది ఇట్లా ఉండదు. అంటే మీరు అడుగు పెట్టాలంటే మొత్తం చూసుకొని అడుగు పెట్టాలి. ఎక్కడ జారి పడతారో కూడా తెలీదు. లక్ బాగుంది. అంటే సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు కొంచెం చెప్పుంటే బాగుంటది. లేదంటే ఏమవుతుంది తెలుసా, మా పాప ఉంటే ఆయిల్ పోసి ఉంటది. ఎక్కడికి వెళ్ళింది పాప? ఎక్కడికి వెళ్ళింది పాప? వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంది. మేము ఒక టూర్ కి వెళ్తున్నాము. సో లగేజ్ ప్యాకింగ్ కోసం ఏం డిస్టర్బ్ ఏం లేదు, ఖాళీగానే ఉన్నాం మేము. యా సడన్ గా అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా, అందుకని నీళ్ళు బాగున్నాయా? చాలా బాగుంది. ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంది. నీళ్ళు బాగున్నాయా? గ్లాస్ బాగుందా? నాకు శుభలగ్నం సినిమాలో ఏవిఎస్ లాగా ఆట పట్టించడం ఇష్టం అనమాట. ఎప్పుడు ఇంత కామెడీ చేస్తా ఉంటాం. వదిన చూసుకోవట్లేదు సరిగ్గా, ఎప్పుడు ఇలానే సన్నగా ఉంటుంది. తినదు కదా, నా పెట్టట్లేదు కదా రక్తం తాగి దాంతో లిక్విడ్ డైట్ అయిపోయింది. నువ్వు ఎప్పుడు షిప్ లో ఉండి నీ గురించి ఆలోచించి వదిన ఇలా సన్నగా అయిపోతుంది. అది మ్యాటర్. నీకు అది అర్థం కావట్లేదు. నా గురించి ఆలోచన, మరి నీ గురించి ఆలోచన వదిన. నీకు ఇంకెవరు అంటే మంచిగా ఆలోచిస్తారు అంటే తిట్టుకుంటది, అది పెద్ద డౌట్ నాకు. అంటే మమ్మల్ని వదిలేసి ప్రశాంతంగా అక్కడ షిప్ లో అది ఉంటది తనకి, అది ఉంటది ముందు నుంచే. నువ్వైతే ఒక్కడి మంచిగా ఉంటావాడా, అన్ని బాధలని నేనే పడుతున్నా, అన్ని నేనే చూసుకోవాలి ఇక్కడ అని చెప్పి రోజు సతాయిస్తుంది. పాపం తనే కదా చూసుకునేది. చూసుకోవాలి, ఇంకా ఏం చేస్తాం మనం షిప్ లో. బుడ్డిదుంటే బాగుండేది, కాసేపు ఆడుకునేదాన్ని. బుడ్డిది ఉంటే టైం అసలు తెలీదు. అంటే మొత్తం 24 hours తనతోటే ఉండాలి, అంతా చేస్తుంది. ఏంటది ఏమంట చేసావు? పాలకూర పప్పు. అది పాలకూర పప్పా లేదంటే చారా? పప్పు గట్టిగుంటే గట్టిగుంది అంటావు, ఉంటే చారు అంటావు. ఇట్లా నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. కాదు, నేను ఈరోజు పల్స చేసింది. నీకు పల్స కంటే ఇష్టం కాబట్టి చేసిన అంటది. ఒకసారి గట్టిగా చేస్తే
నువ్వే అంటావు కదా గట్టి చెయ్యి, నీకు ఇష్టమనే చేసిన అంటే ఏది చేసినా నాకు ఇష్టమని తనే ఫిక్స్ అయిపోయి చేస్తుంది. ఏం చేస్తావు? దీని తల్లి నువ్వే ఇంతనా, ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా? అదే చెప్తున్నా, ఇప్పుడు నీ గురించి ఆలోచించడం వల్ల ఏం చేసినా నీ గురించే చేస్తున్నా అని చెప్తుంది అంతే. నిజంగా అంత ఉందా నీ మైండ్లో నా గురించి? నేను ఇంకా ఏ చికెన్ బిర్యానీ ఏ మటన్ బిర్యానీ చేసుకుని ఉంటారు, కమ్మగా తిందామని వచ్చా తెలుసా నేనైతే. నాకు ఈరోజు ఫ్రైడే. అదొక లేదంటే ఈమె చికెన్ బిర్యానీ చేస్తుంది, చేయదని కాదు, చేసిన ప్రతిసారి ఎట్లుంటది అంటే ఆ స్మెల్కి ఎప్పుడు పెడుతుందా అని వెయిట్ చేసి చేసి ఇంట్రెస్టే దొబ్బేస్తుంది అనమాట. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కానీ వంట మాత్రం బాగా చేస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? తిన్నావు కదా తెలుసు. తిన్నా అందుకే వంట మాత్రం బాగా చేసిద్ది. అదే తిందామనే వచ్చా. ఓకే, పాలకూర పప్పు కదా, ఏదైనా పర్లేదు. పాలకూర పప్పు తింటారా మరి? అంటే తినడం కాదు, తాగాల్సి వస్తుంది పాలకూర పప్పు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఏదైనా పర్లేదు, బ్రహ్మాండంగా ఉండేది. ఇంట్లో దోమలు అయితే బాగున్నాయన్న. సాయంత్రం ఇక్కడ ఎక్కువనే ఉంటాయి. డోర్ పెట్టలేదు నువ్వు ముందు? అంటే తన సడన్గా వచ్చింది, లోపల పెట్టడం మర్చిపోయాను. వచ్చి దోమలు కూడా తీసుకొచ్చింది. లేదు కానీ ఇల్లు అయితే చాలా బాగా కట్టించారు. ఎంత అయింది? నీకు ఎప్పుడు రాలేదు, కొత్త ఇల్లు కదా? అప్పుడు అపార్ట్మెంట్ లో ఉండేది, ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ టైప్ కట్టుకున్నాము. బానే అయింది మొత్తం. ఒక 10 ఏళ్ళు కష్టపడాలి అంటే కట్టిన దానికి. రామచంద్ర చాలా బాగుంది ఇల్లు అయితే మాత్రం. యా, అంటే మేము అనుకున్నాం ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి అని చెప్పి. డెఫినెట్లీ ఉండాలి ఇండిపెండెంట్ హౌస్. అపార్ట్మెంట్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అది ఇది అనేసి. చాయ్ తాగుతావు? ఏమన్నా చేస్తావా చాయ్? చాయ్ పెడతా. చూస్తావా ఇల్లు చూస్తావా? చూపెట్టాదు ఒకసారి ఇల్లు. ఇంకేంటన్నా సంగతులు? ఇంకా నువ్వే చెప్పాలి. ఏముంది అదనా, నాకు ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను అదనా. అన్నయ్య ఏమో వెళ్ళిపోతాడు షిప్కి, యూట్యూబ్ ఛానల్, ఈ జాబు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? అంటే ఫోన్లో అడుగుదాం అనుకున్నాలే కానీ మళ్ళీ ఎందుకులే ఏమని అనుకుంటావేమో డైరెక్ట్గా అడుగుదామని వచ్చి. అంటే ఎలా మేనేజ్ చేస్తారు అసలు? అంటే మేనేజ్ చేయడం ఏముంది, ఎలాగో నేను ఇంట్లోనే ఉంటా కదా. ఓకే, మొత్తం మీరే చూసుకుంటారు అప్లోడింగ్ మొత్తం? అంటే ఎడిట్ చేసి పంపిస్తే నేను అప్లోడ్ చేస్తా. ఓకే. మామూలుగా ఎడిటింగ్ అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు, చిన్న చిన్న వాటికి చేస్తా. ఓకే. వద్దా నేను పెట్టిన టీ? వద్దులే, మా ఇంట్లో వాళ్ళు అసలే తేడా, మళ్ళీ పెడితే తాగుతారో లేదో, నేనే పెడతా. నేర్చుకోవాలి కదా వద్దా నేను కూడా ఎప్పటికైనా. టీ నేర్చుకోవడం ఏముంది, పాలు, టీ పౌడర్, షుగర్ వేస్తే అయిపోయి. అందుకే ఫస్ట్ మీ మీద ప్రయోగం చేస్తా, మీరు ఏదో తేడాగా ఉందేంటి? అమ్మో వద్దు, అసలే నేను టీ తాగి బతికేదాన్ని, టీ చెడగొట్టామనుకో కష్టం. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వదినా ఒక్క నిమిషం ఇటు టీ నేను చేశాను చెప్తా, ఓకేనా? ఓకే. పెళ్లి చూపులు అయినా లేదన్నా, మీరు తాగుతారని మీకోసం పెట్టా నేను. ప్రాక్టీస్ ఎలా ఉందో తాగి చెప్పు. ఏదో తేడాగా ఉందేంటి? చూసినా చూసినా ఫ్రెండ్ ఏమో నాకేమో స్టీల్ గ్లాసులు వచ్చి నీకేమో మంచి గ్లాస్. అయ్యో యాక్చువల్గా స్టీల్ గ్లాస్ సరే తరలే, ఇందులో ఎక్కువ క్వాంటిటీ ఉంది, నేను కావాలని తీసుకున్నా. నువ్వు టీ తాగావు కదా? టీ తాగకపోయినా తను చేసింది అంటే అన్నయ్య మీద ఎంత ప్రేమతో టీ పెట్టా నేను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను పెడతానేమో తిడతావు రోజు. నిజంగా నువ్వే పెట్టినావా? నేనే పెట్టా. ఏంటన్నా డౌటా? బాగుంది. ఏం చెప్పాలంటే నువ్వు పెడితే దరిద్రంగా ఉంటుంది చూడు, అదే టేస్ట్ వస్తుంది. అందుకే అన్న వదినే పెట్టింది అన్న టీ. అదే అందుకే నేను చెప్తున్నాను, ఈమెనే పెట్టింది. నేనేదో జోక్ చేశా. అదే నాకు నేను బాగా పెడతా టీ, నీలాగే కాదు. అదే ప్రతి ఒక్కరు ఏంటి కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు నీకు అదే ఫీలింగ్ ఉంటుంది. నువ్వు పెట్టే టీ ప్రపంచంలో అన్నిటికన్నా బెస్ట్ టీ అనుకుంటావు. నువ్వు పెట్టావు, ఫీవర్ వచ్చినప్పుడు పెడితే దెబ్బకి మా మమ్మీ వాళ్ళ ఇంటికి మా డాడీని పిలుచుకొని పారిపోయాను. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈమెకి మొన్న ఒకసారి లాస్ట్ టైం జ్వరం వస్తే నాకు టీ పెట్టని కూడా రాదు, ఈమెకేమో టీ. ఓకే. జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఏ దుఃఖం వచ్చినా టీ తాగుతుంది. ఈమె లేక టీ చేస్తా తాగుతా అని అన్నది. నేనేదో ట్రై చేసిన. మీ టీ పెట్టారా?
తాగలేకపోయి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసింది, నా వల్ల కాదు, టీ కూడా తక్కువ పెట్టట్లేదని మొత్తం ఫ్యామిలీ దిగి ఈమెను తీసుకెళ్లిపోయిండు. అయ్యో టీయే పెట్టలేకపోతే ఇంకా వంట ఏం చేస్తాడు, ఇంకా ఈమెని ఎట్లా చూసుకుంటాడు మరి అని. షిప్ లో ఎలా ఉన్నా అసలు వాళ్ళు వంట వాళ్ళు అందరూ ఉంటారు. చిన్నప్పటి నుంచి అదే ప్రాబ్లం, ఎక్కడైనా చేసేటోళ్ళు ఉండేసరికి నేను చేయాల్సిన అవసరం రాలేదన్నమాట. అలా కలిసి వస్తుంది, నీకేం చేస్తాం అన్ని. నేను చేస్తే తినాలి అన్న అదృష్టం ఎవరికి రావట్లేదు. రాష్ట్రమా ఎందుకు పైకి పంపించాలా? జీవితంలో ఉన్న స్థాయికి వెళ్తారమ్మా. అవా సరే కానన్నా, మెయిన్ థింగ్ ఏంటంటే నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఎవరైనా అబ్బాయి తోటి ఏమన్నా ఉందా, ఏమన్నా ఇంట్లో మాట్లాడమంటావా? అటువంటివి పెట్టకు, ఆల్రెడీ ఒకరి తక్కువ వేసి తన్నులు తిన్నా. అయ్యో అట్లేం లేదు. వదిన చూడు. A few moments later. సర్ప్రైజ్ అనమాట. ఏంటి ఎక్స్పెక్ట్ చేయి. నేను రిస్క్లు అయితే తీసుకోను. ఓకే, నువ్వు ఎవరైనా అబ్బాయిని తెచ్చి ఏంటి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించామంటే అసలే వద్దు. ఆల్రెడీ నా సెలెక్షనే ఏడ్చినట్టు ఉంటది. ఈ సెలక్షన్ కి ఏంటి రోజు రోజుకి కుర్రోడు అయిపోతున్నా నువ్వు. నువ్వా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. జుట్టు ఊడిపోయింది. అండ్ ఐమ్ ట్రాన్స్పరెంట్. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ ఉండలేకపోయింది బాస్. నా జీవితం అయిపోయింది. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది జుట్టు ఊడిపోయింది. బొచ్చమ్మా, బొచ్చి ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. దాంట్లో ఏముంది, మనిషి. ఇంకో నీకు ఎట్లా చెప్పాలి, రేపు నీ అందం ఇట్లుంటది అనుకుంటున్నా, ముసలిదానం అయినాక ఎట్లుంటది ఎవడు చూడడు. వదిన ఎప్పుడైనా ఇలానే ఉండి దెంగుగా వచ్చిందండి వయ్యారి. షాక్ అవుతా తెలుసా చెప్తే. ఏంటది? ఏదో నేను సర్ప్రైజ్ చేసే అవకాశం లేకుండా ఎవరో చెప్తున్నారు కదా, మంచిదే. అన్నకి వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? విగ్గు పెట్టిస్తా నేను, అవసరం అయితే విగ్గు పెట్టించి వేరే పెళ్లి. సరే, ఎవ్వరు చేసుకోరంటున్నావు కదా, చేసుకునేటట్టు చేస్తే ఏం చేస్తావు? ఎవ్వరు కానీ ఆ థాట్ ఏదో బాగానే ఉంది. నాకు వీడియోస్ ఎడిటింగ్ చేసి చేసి ఆ బ్రహ్మానందం డైలాగ్ గుర్తొస్తుంది. ఆ ఊహ ఎంత బాగుంది. ఎవరు ఆ ఊహ? ఎవరు ఆ ఊహ? చెప్పాలి. మీ ఊహలో ఉన్న ఆ ఊహ ఎవరు? లేదు లేదు వదిన, నిజంగా చెప్తున్నా. అంటే విగ్ అది పెట్టి ఆల్మోస్ట్ కుర్రోడే అన్నయ్య, ఈజీగా పెళ్ళి అవ్వలేదని ఇంకో ఈజీగా ఇంకొక పెళ్లి చేసేయచ్చు. 40 years కి దగ్గర వచ్చే కుర్రాడనే. 40 years కాదు, 35 5 ఏళ్ళు మింగేశారు అంటే. 40 years అంటే నేను 40 years అంటే నువ్వు ఏమన్నా చిన్న పాపవా? నువ్వు కూడా 35 అయినట్టు కదా, ముసలిదాన్ని నువ్వు కూడా. కానీ చూడడానికి అలా లేదు, 25-30 లోపు. అంటే 25 కూడా ఎక్కువే నిజం చెప్పాలంటే. ఈమె పెళ్లి చేసుకున్నప్పుడు అదే అన్నారు, చిన్న పిల్లని పెళ్లి చేసుకుంటున్నావు అని. అది పెద్ద తను, అందుకే కొంచెం లావ్ అవ్వమ్మా. కానీ పెళ్ళి ఇన్నాళ్ళైనా కూడా వదిన చూడ అలానే ఉంది, ఇంకా గ్లామర్ పెరిగింది, నీకు ఓనర్ తరిగింది పైన. అప్పుడు కూడా లేదులే, అప్పుడు నుంచి కొంచెం కొంచెం తగ్గుతూ. కానీ వదిన నిజం చెప్పనా, ఇప్పుడు అదే స్టైల్ తెలుసా, ట్రెండ్ అదే. జుట్టు చేసుకో అయిపోతుంది. కాదు, ఫాస్ట్ చూస్తున్నావు, తనకు కూడా బాల్డెడ్ ఉంటుంది. ఆయన యాక్టింగ్ ఎక్కడైనా టాలెంట్ ని చూస్తారమ్మా, బొచ్చుని చూడరు. ఇప్పుడు అమ్మాయిలు కూడా జుట్టు నబ్బాయిల కన్నా జుట్టు లేని అబ్బాయిలు పొట్టా బట్ట వాళ్ళు ఇష్టపడుతున్నారు. గుండు బాస్ అంటారు, గుండు బాస్ వాళ్ళని ఇష్టపడుతున్నారు. చేయించుకో మరి. వద్దులే, దీని మీద మీరు దిష్టి అంతా పెడుతున్నారు. మళ్ళీ ఉన్న ఇప్పుడు ఇలా వెళ్తే బయటికి మాత్రం డెఫినెట్లీ పడతారు. ఎస్, అందుకే నేను ఇట్లా ఈమె ఎంత కుళ్ళుదంటే, మొన్న ఒకసారి ఒక ప్రమోషన్ కి ఇట్లా అటాచ్మెంట్ ఒకటి ఉంటుంది, అది పెట్టుకుని కంటిన్యూ చేస్తా అంటే ఏడ్చింది. అందంగా కనపడు అనిపించొద్దు. అదే ఎందుకన్నా షర్ట్లు వేస్తున్నా, టీ షర్ట్లు వేయొచ్చు కదా, సూపర్ ఉంటావు. పొట్ట బయటికి కనిపిస్తుందని. అంటే ఇది కొంచెము, ఇది కూడా ఈ మధ్య దేవరా సినిమాలో మన ఎన్టీఆర్ అన్న వేసుకున్నాడు కదా, కలర్ఫుల్ ఇట్లా బీచ్ లుక్. ఇప్పుడు థాయిలాండ్ వెళ్తున్నాం కదా, కొంచెం కుర్రాలా కనిపిద్దామని. ఫీల్ గా ఎన్టీఆర్ ఎక్కడో, నువ్వు ఎక్కడో. ఎన్టీఆర్ హెయిర్, ఆ గ్లామర్, యాక్టింగ్, డాన్స్, ఫిజిక్ మెయింటెనెన్స్ సూపర్ ఉంటాడు. ఎవడి సినిమాకి వాడే హీరో. ఓకే, తన లైఫ్ కి తను హీరో, నా లైఫ్ కి నేను హీరో. కాకపోతే నా లైఫ్ లో హీరో నేను, హీరోయిన్ నువ్వా లేదంటే తనిచ్చే సర్ప్రైజింగ్ లో తెలియదు నాకు. సరే చేసుకో.
అంటే 2 హీరోయిన్లు కూడా ఉంటారు కదా అవును, సినిమాలలో. ప్రతి సినిమాలో ఇప్పుడు ఇంట్లో 2 ఇల్లాలు హీరోయిన్స్ ఉంటారు. కంపల్సరీ. కాళ్ళు ఇరుగుతాయి. అయ్యో, ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇంట్లో ఇల్లాలు ఉంటారు. ఇప్పుడు బుడ్దాన్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని ఊరు వెళ్ళాలి టూర్కి. టూర్కి వెళ్ళాలి. ఓకే, మీ టైం వేస్ట్ అసలు చేయాలని నేను అనుకోవట్లేదు అన్న. అసలు రావడమే సర్ప్రైజ్ చేసి వచ్చాను, అసలు టైం వేస్ట్ చేయకూడదు. వదిన సర్ప్రైజ్ రివీల్ చేయనా? వెయిట్ చేస్తున్నావా? ఏమన్నా ఎందుకు అమ్మాయి తీసుకొస్తుంది సర్ప్రైజ్ గురించి? అవును, యాక్చువల్లీ బయట ఉందన్నమాట, దాచిపెట్టాను. ఆగలేకపోతున్నాను సార్. మీరు ఓకే మేము వెయిట్ చేస్తున్నాం చూడ్డానికి అంటే నేను ఒక్క విజిల్ వేస్తా వస్తాను. ఒక్క విజిల్ వేస్తే హిట్ వచ్చింది. అంత ఎగ్జైట్ అంటారు కదా, అంత ఎగ్జైట్ మెరుపు తీగ ఒకసారి వచ్చి పోమ్మా అంటారు కదా, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అనమాట. మీరు అందుకే ఓవర్ ఎగ్జైట్ అవ్వకు, తగ్గు కొంచెం. కూర్చో, ఇక్కడ కూర్చో. ఇప్పుడు తెచ్చిన వాళ్ళు అదే మీరు ఓకే వెయిట్ చేస్తున్నాం మేము చూస్తాం ఎగ్జైట్ అంటే నేను చూపిస్తాను. అయన్నొద్దు, పాయింట్కి రా. అమ్మాయి రెడీయా బయట? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. అసలు చూడదు నా అమ్మాయి అనగల, అసలు ఎంత ఎదురు చూస్తున్నాడు. అంటే నేను ఎప్పుడు రాందని ఎప్పుడు కొత్తగా ఇంటికి వచ్చాను, నిజంగా ఎవరైనా తెచ్చానేమోనని బయట చూస్తూ ఉన్నాడు. మీ ఫ్రెండ్ గానీ ఎవరైనా వచ్చిందా అని. మామూలుగా ఫ్రెండ్ అని అంటున్నా. ఇంకా రావట్లేదు. సరే కళ్ళు మూసుకోండి, తీసుకొస్తా అమ్మాయిని. అమ్మాయి కల్లా వేసేసాడు, బాగా వేసేసాడు. మూసుకోవాలి అంటే నువ్వు కూడా అమ్మాయిని చూసి వావ్ ఏంది ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందని. ఒక కన్ను కాదు 2 కళ్ళు. వదిన చూడు దొంగ చాటుగా చూస్తుంది. వదిన అలా కదా, హ్యాండ్స్ తీసేసి ఓన్లీ ఐస్ ముయ్యాలి. హ్యాండ్ అలా కాదు, అసలు హ్యాండ్ కంప్లీట్ హ్యాండ్స్ తీసేయాలి, ఓన్లీ ఐస్ ముయ్యాలి. ఓకే అస్సలు ఓకేనా? ఓకే అమ్మాయి రెడీయా? అలానే ఉండాలి, ఓపెన్ చేయకూడదు, సీరియస్గా ఓపెన్ చేయకూడదు. అదిగో వద్దు, అదిగో తెరుస్తున్నారు అస్సలు తెరవు. చేతులు తీయాలి. ఓకే, చేతులు పెడితే మాత్రం సర్ప్రైజ్ క్యాన్సిల్. అమ్మాయి చాలా అందంగా ఉండిద్ది తెలుసా, చాలా అంటే చాలా అందంగా ఉండిద్ది. అలా కాదు, అలానే కళ్ళు మూసుకోవాలి, అస్సలు తెరవకూడదు. నాకెందుకు అమ్మాయి కనిపించింది. వస్తుంది అమ్మాయి, అన్నయ్య పక్కనే కూర్చుంది. అస్సలు తెరవకూడదు అన్న, తెరవకూడదు, అలానే ఉండాలి. మేకప్ వేసుకుంటుంది. మేకప్ వేసుకుంటారా? అలానే ఉండాలి. మీకు యూట్యూబ్ నుంచి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినందుకు నా తరపు నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్. ఓ థ్యాంక్ యూ అన్నా వదిన, ఇన్ని రోజులు మీ కష్టానికి అసలు నేనైతే ముందు ఎప్పుడవుతారో 1 మిలియన్ చూస్తూ కూర్చున్నప్పుడు ముందు రావాలి ఇంటికి. యాక్చువల్లీ ఫోన్ చేద్దాం అనుకున్నా, బట్ ఫోన్ చేయడం కన్నా కూడా ఇంటికి వచ్చి ఇలా సర్ప్రైజ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని వచ్చిన. చాలా కష్టపడ్డారు. 1 మిలియన్ ఫస్ట్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా. చాలా హ్యాపీ అంటే ఇట్లా సర్ప్రైజ్ చేయడం. అమ్మాయి బాగుందా? అమ్మాయి అన్న నిజం చెప్పు, అమ్మాయి అని అనుకున్నావు కదా. అంటే ఎవరికైనా ఊహించుకోవడానికి బాగుంటుంది. వదిన గుర్తుపెట్టుకోవడం ఇలా వెళ్ళిన తర్వాత. ఎనివే అన్నయ్య వదిన మీరు ముందు కేక్ కట్ చేయాలి. నేను ఫస్ట్ ఇద్దరు కష్టం ఉంది అందుకు. ఎక్కువ కష్టం నా ఇద్దరు. మళ్ళీ నువ్వు ముందు పట్టుకుంటా, నేను పట్టుకోవాలి. మళ్ళీ దీన్ని కూడా ఇద్దరు కలిపి పట్టుకోండి. నువ్వు పట్టుకో, నేను మమ్మ అని ఇట్లా ఇస్తాను చూడు. నువ్వు పట్టుకొని నీ చేయి పట్టుకుంటా. ఎందుకంటే అన్ని వీడియోలు తీసి ఎడిట్ చేసేది నువ్వే కదా. ఏది కట్ చేయాలి? 1 అని కట్ చేయబుద్ది అవ్వట్లే. ఓ కంగ్రాచులేషన్స్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. బుడ్డిది కూడా ఉంటే ఎంత బాగుండేది ఈ టైంలో.
కేక్ మొత్తం తినేసేదేమో. ఇది మొత్తం తింటావా? నీకోసం కష్టం లేకుండా పెట్టాను. ఇంకోటి కూడా కట్ చేద్దాము సుజీ కోసం. కానీ రియల్గా గ్రేట్ అన్న, అక్కడ షిప్లో ఉంటూ ఇక్కడ యూట్యూబ్ని మెయింటైన్ చేసుకుంటూ చాలా నిజంగా మీ ఇద్దరికైతే చాలా గ్రేట్ అసలు. యా, అంటే నేను ఎంత కష్టపడ్డా కానీ ఈ 1 million రావడానికి ఈరోజు ఒక వీడియో ఒక పోల్ పెట్టాను నా ఛానల్లో. ఈ 1 million రావడానికి ఎవరిది మేజర్ రోల్ ఉంది అని అనుకుంటున్నారు అంటే 70% మానుషికి, మా పాపకు వచ్చింది. ఇంకా 1 digit నెంబర్స్ 5%, 6% మా ఇద్దరు పేర్లలో విడివిడిగా వచ్చింది. మిగిలిన 20% ఏమో హోల్ ఫ్యామిలీ టుగెదర్ అని వచ్చింది అనమాట. ఇంకా ఆలస్యం చేయకూడదు, ఒకరికొకరు తినిపించుకోవాలి. అర్జెంట్ ఫస్ట్ తినిపిస్తే వాళ్ళు గ్రేట్. మీరు కూడా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అదినా. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. అమ్మో అన్న, అంత పెద్ద ముక్కొద్దు, జస్ట్ కొంచెం చాలు. ఇది నువ్వు కొన్న కేకే అనుకొని తిను. ఇది నిజంగా కొన్న కేకే. ఇంకొకటి, ఆల్ ది బెస్ట్. ఇంకా 1 million కాదు 10 millionsకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలానే వీడియోస్ చేయండి, మా సబ్స్క్రైబర్స్ని ఎంటర్టైన్ చేయండి. అండ్ ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్నా, మీకు తెలుసు, చెప్పాను, ఆ షూస్ షాక్ అయ్యారు కూడా. దీని వెనకాల హోల్ టీం ఉందన్నమాట. ఒకసారి మా టీం కూడా పిలుస్తాను. అందరం కలిసి ఈ 1 million సబ్స్క్రైబర్స్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఓకే ఝాన్సీ, అంటే రాయమని చెప్పి మెన్షన్ చేశాను, రిక్వైర్మెంట్లో ఉంటుంది కదా. వాళ్ళు మర్చిపోయారు అనమాట, డైరెక్ట్ కేక్ ఇచ్చేసాను. నేను ఎక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రసాదం ఉంది కదా అది, దాన్ని ఇక్కడ ఇలా రాసి ఇలా డిజైన్ చేశాను నేను. వదిన షాక్ అంటే చాలా రోజుల నుంచి మూత పెట్టకుండా ఉంది. సరే తరలే. ఆల్మోస్ట్ 1 month ఎక్కువ అయిపోయింది. నాకేం దొరకలేదు, ఇంకా తినేదే కదా ప్రసాదం అని అక్కడ అది కనిపిస్తే చేసేసాదని. జోక్ హైలైట్ కదా, బాగుందా వదిన? అక్కడ యాక్చువల్గా అది 1 month అప్పుడు, పౌర్ణమి అప్పుడు. షుగర్ చీమలేం రాలేదు. రాలే. బాగుంది, చూడ్డానికి బాగుంది, చూడ్డానికి బాగుంది, ఏం పాడైనట్టు ఏం అనిపించలేదు. ఇంకా అక్కడే ఉంది కదా తీసుకొని చేసేసాను. అది ఇబ్బంది అయితే ఇటువైపు రెడీ కాదు, రండి. ఝాన్సీ హాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కేక్ తింటుంటే పడ్డ కష్టం అంతా కేక్ రూపంలో తీయదని మంచిగా జరగాలని. థ్యాంక్ యూ. కాకుండా 10 నెలలు పడుతుంది కానీ కానీ చాలా కష్టం. ఈ 1 million వరకు రావడమే. వచ్చేస్తారు. ఉండదు. రోహిత్ మా కెమెరామ్యాన్ అండ్ డైరెక్టర్ అండ్ ఆల్ ఇన్ 1 అనమాట తను. సో మా సెలబ్రిటీస్ వ్లాగ్స్కి తనే మెయిన్ పిల్లర్ అనమాట. ఓకే, ఒంటి కాళ్ళ మీద మొత్తం తనే ఎవ్రీథింగ్ మొత్తం. థ్యాంక్ యూ. బాగా సిగ్గుపడుతున్నాడు. సిగ్గు కాదు, మామూలు సిగ్గు కాదు, వెంటనే కనిపించి వెళ్ళిపోతాడు. ఒక్కసారి వచ్చిపో మెరుపు అదే వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఆ సినిమాలో నేను పెట్టేది ఉండే. అంటే మీరే డైరెక్ట్ చేస్తుండేమో ఆ సీన్ ఉండే. స్వామి సార్ కాదు, ఇలా తీసుకుని ఇలా అంట. ఇవాళ ఒకళ్ళు మిస్ అయ్యారు, మా మెయిన్ ఇంకొకళ్ళు ఉన్నారనమాట. ప్రజెంట్ ఈరోజు డిఓపి రాలేదు.
స్వామి ఆ రోజు రేపు మాల విడుములు అనమాట. సో ఆయన మిస్ అయ్యారు. మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సో మా సెలబ్రిటీస్ వ్లాగ్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేశామన్నా, మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలి అన్నట్టు. మీరు మా ఈ గ్రాండ్ సెలబ్రేషన్లో ఫస్ట్ మీతోటే స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా ఈ రేంజ్కి తప్పకుండా వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. ఇలానే కష్టపడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ వదినా. థ్యాంక్ యూ. ఇంకా మీరు హ్యాపీగా ట్రిప్ని ఎంజాయ్ చేయండి పాపతో. మేము అస్సలు డిస్టర్బ్ చేయం ఇప్పుడు వరకు టైం వేస్ట్ చేసినందుకు సారీ. టైం వేస్ట్ కాదు, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ నిజంగా. అంటే ఏ సెలబ్రేషన్ అయినా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళతో చేస్తేనే హ్యాపీగా ఉంటుంది కదా. సో థ్యాంక్స్. మీరు మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే బాయ్ వదినా. బాయ్.